ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయమున నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు మిమ్మలను దీవించాలని మీ సేవకుడు కృష్ణ కేప కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. యాలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సౌఖ్యం గాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రియులారా, మన కొరకు తండ్రైన దేవుడు తన కుమారుడిని భూలోకానికి పంపి శిలువలో ప్రాణమును పెట్టించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచుట వలన మనము రక్షణ పొందుకున్నాము. రక్షణ పొందుకున్న మనము యుక్తంగా ప్రార్థించుటకు, యుక్తంగా జీవించుటకు, తనకు ప్రియులుగా బ్రతుకుటకు, మనకు సంచు కరువుగా పరిశుద్ధాత్ముడిని మనకి ఇచ్చి వెళ్ళినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు మిమ్మలను పరిశుద్ధాత్ముడు యొక్క మీకు నడిపింపు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. మీరు సొంతంగా ప్రభువులో ఎదగలేరు, ఫలించలేరు. ఆత్మ సహాయములోనే మనం ఫలిస్తాము. కాబట్టి మీరు ఆత్మ సహాయము ద్వారా ప్రేమలో, సమాధానములో, విశ్వాసములో ఫలించి అభివృద్ధి పొందునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. మీ నామములో నడిపించి ఆదరించండి, నీ మేలులతో నింపండి. ఈ దినము నీ ప్రియ బిడ్డలు నా ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి ఏ పనులైతున్నాయో ఆ పనులంతటిలో మీ సహాయాన్ని దయచేయండి. నీ బిడ్డలకు మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి, పవిత్రమైన జీవితాన్ని అనుగ్రహించండి. ఎలాంటి దుఃఖాలతో, ఎలాంటి సమస్యలతో ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వీరి హృదయాలు, వీరి అక్రతలు నీకు తెలుసు నా తండ్రి. నీ నామమున వీరిని దర్శించండి నాయన. వారి హృదయాలు బరువెక్కి శోధనలతో, గాబరాలతో ఉంటుండగా దిగులు నుండి సమాధానము దయచేయండి. నీ బిడ్డలకు సంతోషం అనుగ్రహించండి నాయన. మీరు మహిమ పొందుకోండి. యవన పిల్లలను దర్శించండి. వారి భవిష్యత్తు జీవితం అంతా మీ చేతులకు అప్పజెప్తున్నాం. మీ నామములో నడిపించండి. వృద్ధాప్యంలోనూ యవన బిడ్డలు రోగాలతో ఉన్నారు, స్వస్థత దయచేయండి. చంటి బిడ్డలు ఆసుపత్రిలోనున్నారు, వృద్ధులు ఉన్నారు, గమ్ముని విడుదల పొందుటకు సహాయం చేయండి. మరణాలతో పోరాడుతున్న వారికి జయం అనుగ్రహించి మీరిచ్చిన ఆయుష్కాలమంతా సమాధానంగా బ్రతికే భాగ్యము దయచేయమని, ఈరోజు ఒక్క పాపైన రక్షణ పొందుకొని మీ పరలోకపు వారసులుగా మారటానికి సహాయము చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలండి. మీ సేవకుడు కృష్ణ కేప.